హాయ్ అండి. ఈరోజైతే వాటర్ మిలన్ జ్యూస్ చేసుకుందామా అండి. ఈ ఎండాకాలంలో అసలు ఎండలు చాలా పెరిగిపోయాయండి. ఇప్పుడే స్టార్టింగ్‌లోనే ఇలా ఉన్నాయి అసలు. ఇంకా పోను పోను ఎంత ఎండ కొడుతుందో ఏంటో. ఇలా మనం సమ్మర్‌లో బయటికెళ్ళినప్పుడు ఇంటికొచ్చాక చాలా అలసటగా అనిపిస్తుంది, నీరసంగా అనిపిస్తుంది కదండీ. అలాంటప్పుడు ఇలాంటి ఒక జ్యూస్ చేసుకొని తాగామంటే సూపర్‌గా అనిపిస్తుంది. ఎనర్జీ అంతా తిరిగి వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది. సమ్మర్లో చాలా రిఫ్రెష్మెంట్గా ఉంటుందండి. ఒకసారైనా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను చేస్తున్న జ్యూస్ క్వాంటిటీ అయితే ముగ్గురికి సరిపోతుందండి. మీరు చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీకు ఎంత కావాలనో అంత అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ జ్యూస్ కోసం గోంద్ కటీరాని 4 గంటల ముందే నానబెట్టుకొని ఉంచండి. ఇంకా సబ్జా గింజల్ని కూడా ఒక 1 అవర్ ముందు నానబెట్టుకొని ఉంచండి. ఈ జ్యూస్ కోసం ముందుగా వాటర్ మిలన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులోనే మరిగించిన పాలు కూడా వేసుకోవాలండి. మరిగించిన పాలు ఒక చిన్న గ్లాస్ తీసుకున్నానండి. మీరు పాల ప్యాకెట్వి తీసుకుంటే వీటిని అలాగే వేసుకోవచ్చు. ఎందుకంటే వాటిని ప్రాసెస్ చేసేటప్పుడే మరిగిస్తారు కాబట్టి అలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల చక్కెర వేసుకోండి. చక్కెర వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టేసి మిక్సీ పట్టుకోండి. జ్యూస్ అనేది కొంచెం బరకగానే పట్టుకోండి. ఇప్పుడు ఈ జ్యూస్ని ఇలా గ్లాస్లో వేసుకోండి. గ్లాస్లో వేసుకున్నాక అందులోకి మనం ఇందాక నానబెట్టుకున్న సబ్జా గింజల్ని 2 స్పూన్లు వేసుకోండి. అలాగే గోంద్ కటీరాని కూడా 2 స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు అందులోనే చిన్నగా కట్ చేసుకున్న వాటర్ మిలన్ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. జ్యూస్ తాగేటప్పుడు తగులుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ రోజ్ సిరప్ వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. పూర్తిగా ఆప్షనల్ అండి. ఇది వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. కుదిరితే ఒకసారి ట్రై చేయండి.